సరే మావయ్య, మీరు చెప్పినట్టే ఆయనకి శిక్ష విధిస్తాను. కానీ అంతకన్నా ముందు మీరు నా కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏంటమావి? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన స్నేహితులని అంతం చేశారన్న కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ నిరాయుధులైన ఉపపాండవుల ప్రాణం తీశాడు. అప్పుడు తన కన్న కొడుకులను కోల్పోయిన ద్రౌపది తన భర్తలకి ఏం శిక్ష విధించింది? కురురాజ్య అధికారం దక్కాలన్న స్వార్థంతో తన 100 మంది కొడుకులను యుద్ధానికి పంపితే రాజ్యానికి తిరిగొచ్చిన 100 శవాలను చూసిన గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడికి ఏం శిక్ష విధించింది? నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు మావయ్య. కాని నన్ను అంతగా ప్రేమించే నా భర్త సమస్యల్లో చిక్కుకోవడాన్ని నేనిష్టపడను. ఆయనకి నా వల్ల ఇబ్బంది రానివ్వను. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.